44 సంవత్సరాలకు పూర్వమే వచ్చాను. ఇక్కడ ఉండే పిల్లలు చాలా మంది ఇంకా అప్పటికి పుట్ల, వీళ్ళు కూడా పుట్టలేదు. 1975వ సంవత్సరంలో నేను వచ్చాను. మన పెదజీయ స్వామి గారు ఈ గ్రామానికి వచ్చారు. అప్పుడు ఇక్కడ గడ్డం గంగారెడ్డి గారిని మహానుభావులు ఉండేవాడు, వీరి తాతగారు. వారు పెద్ద స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చారు. మన స్వామివారు మానవ జాతికి విజ్ఞానాన్ని అందించినటువంటి వేదాలని గురించి అందరికీ తెలియచేయాలి అని అనుకున్నాను. దానికోసం ఒక యజ్ఞ కార్యక్రమాన్ని స్వీకరించారు. ఆ యజ్ఞాలకి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అని పేరు. ఈ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాన్ని 108 చేశారు మొత్తం మన భారతదేశంలో. అందులో 4వ యాగం మన ఊళ్ళో జరిగింది. ఆ 4వ యాగానికి గుర్తుగానే ఆ పక్కన ఉండేటటువంటి స్తంభం నిర్మాణం చేశారు. ఆ స్తూపానికి పేరేంటి? మన ఊరి గొప్పతనం మనకి తెలియదు. ఆ స్తూపానికి పేరు వేద స్తూపము. ఏం పేరు? వేద స్తూపము. వెరీ గుడ్. అది వేద స్తూపం. దానికి చుట్టూను 4 పలకల మీద 4 వేదముల యొక్క సారం రాసి పెట్టారు. ఇక్కడ మన ఊళ్ళో 1975వ సంవత్సరంలో ఇక్కడ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం జరిగింది, 4వ యాగం. ఆ యాగం జరిగినప్పుడు ఇక్కడ ఒక యాగశాల వేసి దాంట్లో 4 వేదాలతోటి హోమం చేశారు. అది జరిగినప్పుడు మేము కూడా వచ్చాం. స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ అప్పుడే మేము కొత్తగా స్వామివారి దగ్గర సేవలోకి ప్రవేశించాం. ఈ ఊరు మొట్టమొదటి యాగానికి మేము ఇక్కడికి వచ్చాం. దీని తర్వాత 5వ యాగం మన హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేశారు 108 కుండాలతోటి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పక్కన దారి ఉండేది కాదు. ఇప్పటికి ఉందా? క్లోజ్ చేసిండ్రా? ఓకే. ఇటు పక్కన దారి ఉండేది, మన రామదోటి ఈ పక్కనే ఉండేది. అప్పుడు ఈ ఆలయం చాలా ఎత్తులో ఉండేది. ఆలయం ఎత్తులో ఉండేదంటే నేలంతా కిందకు ఉండేది అన్నమాట. ఆ తర్వాత క్రమంగా చుట్టూ నేల పెరిగిపోయేటప్పటికి ఆలయం కాస్త కిందకు వచ్చేసి అప్పుడు ఇటు పక్కన ఇంత పెద్ద జాగా ఉండేది కాదు. మాకు ఇప్పటికీ జ్ఞాపకం, మేము పక్కన బస్సు ఉండేటప్పుడు ఆ బస్సు నుంచి మేము వచ్చి పెడుతుండేవాళ్ళం కార్యక్రమాన్ని. ఆ రకంగా మాకు గంగారెడ్డి గారు అలాగే మనసులో జ్ఞాపకం ఉన్నారనమాట. చాలా అద్భుతమైనటువంటి ఊరు మీ ఊరు. ఈ లోపల ఉన్న పెరుమాళ్ళు ఎవరు? లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసునా? ఈ మహానుభావుడు రావడానికి ఒక పెద్ద చరిత్ర ఉంది అని కాదు. మన పెద్దజీయ స్వామి గారు 1972వ సంవత్సరంలో, ఎప్పుడు? 1972 అంటే ఎన్ని ఏళ్ళ క్రితం? 46 సంవత్సరాలకి పూర్వం తిరుమల కొండ మీద ఒక పెద్ద యాగం చేశారు. 1000 కుండాలతోటి యాగం. ఆ 1000 కుండాల యాగానికి మన దేగాం గంగారెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొని వారు అద్భుతమైనటువంటి సేవలు అందించారు. మీ తాతగారు కూడా వచ్చారా?
వెరీ గుడ్. అప్పుడు ఆ పైన తిరుమల కొండ మీద 1000 కుండాలతో యాగం అంటే మాటల చాలా పెద్ద సెటప్ అన్నమాట. దాంట్లో సుమారు 5000 మంది ఈ పూజారులే పాల్గొంటారు. ఎంతమంది? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3, 4, 5, 6, 7, 8 మంది ఉన్నారు ఇక్కడ. కానీ ఇలాంటి వాళ్ళు 5000 మంది పాల్గొంటారు ఆ కార్యక్రమం. పెద్ద కార్యక్రమం. ప్రతిరోజు 1,00,000 మందికి భోజనాలు పెట్టేవారు. 12 రోజులు యాగం జరగాలి. ఆ యాగం జరగడానికి స్వామివారు కొండ మీద చిన్న ఏర్పాటు చేస్తే ఆ కొండ మీద మరి ఒక ఆఫీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ. దాని తిరుపతి దేవస్థానం అనగానే దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఈ కొండ మీద మీరు చేయడానికి వీలు లేదండి, ఎందుకంటే నీళ్లు లేవు మా దగ్గర, నీళ్ళకంత అనావృష్టిగా ఉంది, ఇక్కడ మీరు యాగం చేస్తే చాలా మంది జనాలు వస్తారు, మరి వాళ్ళందరికీ నీళ్లు పోయారంటే కష్టం కదా, అంచేత మీరు పైన చేయొద్దు, కింద ఎక్కడైనా చేసుకోండి. లేదు మేము పైనే చేస్తామన్నారు మన స్వామివారు. మరి మన స్వామివారి ఫోటో ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎక్కడ పెట్టాలి. సరే పెట్టండి సార్, మంచి పెద్ద ఫోటో తెప్పించి. ఎస్, స్వామివారు పైనే చేస్తామన్నారు. అప్పుడు దేవస్థానం వాళ్ళు, స్వామి మీరు వానలు కురిపిస్తే, మీరు యజ్ఞం చేసేది వానల కోసం కదా, చేతి మీరు ముందర చిన్న యాగం చేయండి, వాన వచ్చింది అనుకోండి అప్పుడు మీరు పెద్ద యాగం చేతురు కానీ అని అన్నారు. అంటే స్వామివారు అది ఒక సవాల్గా తీసుకుని తప్పకుండా చేస్తామని ఒక యాగం చేశారు. ఒక 3 రోజుల యాగం. ఆ యాగానికి పేరు కారీరి. ఏమంటారు దాన్ని? కారీరి. అంటే ఆ యాగం చేస్తే వాన వస్తుంది అని ఒక నియమం వేదం చెప్పింది అన్నమాట. ఆ యాగంలో ఏం చేయాలి? నల్ల గుర్రం తీసుకురావాలి ఒకటి, ఇంకొక రంగు ఆ గుర్రం మీద ఉండకూడదు. హోమం చేసేటప్పుడు మధ్యలో కుంభం పెడతారు కదా, మధ్యలో కలశం పెడతారు. ఆ కలశంలో ఉండే నీళ్లు పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ కలశానికి ఉద్వాసన చెప్పాక దాన్ని తీసుకొచ్చి ఆ గుర్రం మీద చల్లాలి. ఏ గుర్రం మీద? నల్ల గుర్రం మీద. గుర్రం మీద నీళ్లు చల్లితే ఏం చేస్తుంది గుర్రం? దాన్ని ఇలా ఇలా దులుపుకుంటుంది. ఆ దులుపుకున్న నీళ్లు కింద పడేటప్పటికి వాన కురవాలి. ఇది నియమం. స్వామివారు అట్లాంటి ఒక గుర్రాన్ని తెప్పించారు, యాగం చేశారు, ప్రోక్షణ చేశారు గుర్రం మీద. కిందకి దిగేటప్పటికి కుండపోత వర్షం కురిసింది. పాప వినాశం అని ఒక పైన డ్యామ్ ఉంది అక్కడ. ఆ పాప వినాశం డ్యామ్ అంతా నిండిపోయింది. రాత్రంతా వాన కురుస్తూనే ఉంది. మర్నాడు పొద్దునప్పుడు ఇంకా వాన కురుస్తున్నాయి. వాన ఆగటం లేదు. స్వామివారు కొండ నుంచి కిందకి దిగేసి కింద తిరుపతిలో ఉన్నారట. ఆ హోమం చేసినటువంటి 3 పండితులు ఉండేవారు. అందులో ఆయన వచ్చి, స్వామి మీరు ఆజ్ఞ ఇస్తే వాన ఆగిపోవడానికి మళ్ళీ మంత్రాలు చదువుతామండి అని. అంటే సరే అలాగే కానివ్వండి అన్నారట మన స్వామివారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక మంత్ర అనుష్ఠానం చేసి సముద్రం గచ్చ స్వాహ, అంతరిక్షం గచ్చ స్వాహ అంటూ కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవన్నీ చదివితే వాన మళ్ళీ ఆగిపోయింది. 12 రోజులు హోమాలు జరిగాయి. ప్రతిరోజు 1,00,000 మందికి భోజనాలు పెట్టారు. కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో సంవత్సరం ఇది? 1972. ఇది మే నెలలో జరిగింది. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కొండ మీద జరిగింది. అప్పుడు జరిగిన ఆ యాగంలో
లక్ష్మీనారాయణ పెరుమాళ్ళని తయారు చేయించి 16 పెరుమాళ్ళని దాంట్లో ప్రతిష్ఠ చేశారు. అందులో 15 పెరుమాళ్ళు నల్ల మూర్తులు అన్నమాట, నల్ల రాతితో తయారు చేశారు. ఒకే ఒక పెరుమాళ్ళు మార్బుల్తో తయారు చేశారు. ఆ 12 రోజులు జరిగినటువంటి హోమ కార్యక్రమంలో ఆ మూర్తుల్ని అక్కడ ప్రతిష్టాపన చేసి రోజు ఆరాధనాదులన్నీ కూడా జరిపారన్నమాట. ఆ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఆ 16 పెరుమాళ్ళని 16 స్థానాల్లో ప్రతిష్ఠ చేశారు ఆలయాలు కట్టి. అందులో తెల్ల రాతితో అంటే మార్బుల్ స్టోన్ తోటి ప్రతిష్ఠ జరిగిన పెరుమాళ్ ఇక్కడ మన ఊళ్ళో. అంటే ఇక్కడ మీ దగ్గర ఉండే పెరుమాళ్ళకి వెనకాతల ఒక గొప్ప చరిత్ర ఉంది. ఏం చరిత్రది? చాలా మంది ఒక మాట అంటుంటారు, మంత్రాలకి చింతకాయలు రాలవు అని అంటుంటారు. కానీ మన పెద్దజీయర్ స్వామి వారు చింతకాయలు రావడానికి మంత్రాలు ఎందుకు? చింతకాయలు దేంతో రాలుతాయి? రాళ్లతోటే రాలుతాయి. పళ్ళు రాలాలంటే చేతులతో రాలుతాయి. కానీ వాన కురవాలంటే ఆకాశంలోంచి మంత్రాలతోటే వస్తాయి, మరొక రకంగా రావు. వస్తాయా? మంత్రాలకి ప్రభావం ఉందా? మంత్రాలు ఫలిస్తాయా? ఏమో, అది ఫలిస్తాయి అని మన పెద్దజీయర్ స్వామి వారు చూపించారు. ఆ చూపించినప్పుడు జరిగిన కార్యక్రమానికి మన లక్ష్మీనారాయణ పెరుమాళ్ అక్కడ సాక్షి. ఆ మంత్ర ప్రభావాన్ని చాటినటువంటి భగవంతుడు మీ ఊరు వచ్చి మీ ఊళ్ళో కూర్చున్నాడు. అంచేత మీ దేగాం లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు అంటే మామూలు పెరుమాళ్ళు కాదు, ప్రభావం కలిగిన దేవుడు. ఏదైనా ఒక వస్తువుకి ప్రభావం ఉండొచ్చు, కానీ దాన్ని వాడుకోవడం తెలిస్తే దాన్ని అనుభవించవచ్చు. కంప్యూటర్ ఎంతమందికి తెలుసు కదా? కంప్యూటర్ మన దగ్గర ఉందనుకోండి, ఇంట్లో పెట్టుకుని రోజు దానికి పుష్పాలు వేసి అగరత్తులు ఇచ్చి ధూపం ఇచ్చి దీపం పెట్టామనుకోండి, ఉపయోగం ఏంటి? ఏం చేయాలి? దాన్ని వాడుకోవడం తెలిస్తే, నేర్చుకుంటే దానివల్ల ప్రయోజనం, లేకపోతే ప్రయోజనం ఏముంది కనుక. వస్తువు ఎంత విలువైనదైనా దాన్ని వాడుకోవడం తెలిస్తే మనం ఎంతో లాభాన్ని పొందొచ్చు. మీ ఊళ్ళో ఉండే దేవుడు చాలా గొప్ప కంప్యూటర్. దాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోగలిగితే అద్భుతంగా మనకి లాభం కలిగిస్తాడు, మన ఊరికి లాభం కలిగిస్తాడు. దీన్ని మరింత వైభవంగా పైకి వచ్చేట్టు తయారు చేస్తాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పక్కన మా రాజారెడ్డి గారు మా పెద్దజీయర్ స్వామి వారి దగ్గర మంత్రం తీసుకుని వైష్ణవ సంప్రదాయంలోకి ప్రవేశించింది ఈ ఊళ్ళో. ఈ ఆలయం ప్రతిష్ఠ జరిగినప్పుడు, అంటే ఏ సంవత్సరంలో అన్నట్టు 1972లో వారు ఇక్కడ పెద్ద స్వామివారి ఆలయం ప్రతిష్టకు వచ్చినప్పుడు వారు మంత్రం తీసుకుని వైష్ణవ దీక్షలోకి వారు ప్రవేశించారు అని మాకు వారు తెలియజేశారు. ఇందాక నిన్న రాత్రి చెప్పారు. మాకు చాలా సంతోషం వేసింది. అయితే మేము వచ్చింది 75లో వచ్చాము. ఇక్కడ ఆ యాగం జరిగినప్పుడు వచ్చామన్నమాట. అదే మీ ఊరికి 2 గొప్పతనాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు వచ్చారు. 2, అక్కడ ఎదురుకుండా వేద స్తూపం వచ్చింది. ఎన్నో యాగం అది? అలాంటివి ఎన్ని జరిగాయి? 108 జరిగాయి. ఎక్కడెక్కడ జరిగాయి? 108
అది తెలియాలంటే మనం తిరుపతి వెళ్ళాలి మళ్ళీ. తిరుపతిలో అక్కడ ఒక స్తంభం ఉంది. తిరుపతి మనం కొండ మీదకి వెళ్ళగానే అలా కిందకి దిగుతుంటే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపున 2 స్తంభాలు కనిపిస్తాయి. అందులో ఒకటి రామస్తంభం, మరొకటి వేద స్తంభం. రామక్రతు స్తూపం 108 రామక్రతువులు చేశారు మన స్వామివారు, దానికి గుర్తు. ఆ ఇటు పక్కన వేద స్తూపం ఉంది. ఆ వేద స్తూపం 108 వేద క్రతువులు చేశారు. ఇప్పుడు మన ఇక్కడ కూడా చేసినట్టుగా ఆ లిస్ట్ అంతా ఆ స్తంభం మీద ఉంటుంది. వీటిసారి తిరుపతి వెళితే తిరుపతిలో కిందకి వెళ్ళేటప్పుడు వేద స్తూపాన్ని కూడా దర్శించండి. దాని మీద 108 ఎక్కడెక్కడ జరిగాయో పేర్లన్నీ రాసి ఉంటాయి. 1, 2, 3, 4 మీ ఊరు కనిపిస్తుంది. తిరుపతి వెంకన్న సన్నిధిలో మీ దేగాం పేరు కూడా పర్మనెంట్గా అక్కడ ఉండిపోయింది అనమాట. సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఊరు మీ దేగాం. మీ దేగామా మన దేగామా? ఎస్, ఎందుకంటే మేము కూడా ఇక్కడికి వచ్చాం ఆ టైంలో. అందుకే మేము ఇక్కడ రాగానే చూసాం ఎక్కడైనా మరి మన స్వామివారి ప్రతిష్ఠ చేశారు కదా, ఎక్కడైనా స్వామివారి యొక్క చిత్రం కనిపిస్తుందా అని. ఈసారి కనిపిస్తుందని ఆశిస్తాం. చాలా సంతోషం. మన భక్తి నివేదన ఒక పత్రిక వస్తుంది, తెలుసునా? ఎవరికైనా తెలియదు? మీకు ఎవరికి? సో మేము మళ్ళీ ఆ పత్రికని ఇక్కడ మీ ఊరికి పంపిస్తాం. దాన్ని చక్కగా దాంట్లో మీ ఊరు వార్త కూడా వస్తూ ఉంటుంది. చక్కగా చదవండి. ఇంకా ఇలాంటివి చాలా వస్తుంటే చక్కగా దాన్ని చదవండి. మన పెద్ద స్వామి వారు దాన్ని ఆరంభం చేశారు. మీ అందరికీ కూడా చక్కగా మంగళాశాసనం చేస్తాను. నేను రాత్రి మేము ఇక్కడ మన రాజారెడ్డి గారి ఆలయం దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు మీ ఎంపీడీసీ గారి భక్త సో వారు అయ్యా మా ఊరికి ఎలాగైనా రావాలి తప్పకుండా అని అడిగారు. అసలు వారు అడగకుండానే మేము రావాల్సింది. వారు అడిగి మాకు మరింత ప్రేరణ కలిగించారు. మేము ఇక్కడ రావాలని అనగానే మా వేణుగోపాలాచార్య స్వామి వారు అప్పుడు మమ్మల్ని, తర్వాత స్వామివారిని కూడా తీసుకొచ్చిన ఆయన. సో మొట్టమొదటి స్వామివారి ప్రత్యక్ష చేసినప్పుడు వారు వచ్చారు. యాగం జరిగినప్పుడు వారు ఉన్నారు, మా వేణుస్వామి. సో వారు ఇక్కడ స్వామివారు 1000 కుండాలు యాగం చేసినప్పుడు 100 కుండాల కార్యక్రమం జరిపే వ్యవస్థ గంగారెడ్డి గారు చేశారు ఇక్కడి నుంచి. ఈయన కూడా ఒక మనవట. ఇవన్నీ మొత్తం తెలిసిన స్వామి ఆయన వేణుస్వామి. ఆయనపై గొండాడు వారు